యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. పేజీ నెంబర్ 602 చదువు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ప్రార్థన. మహాపరిషుద్ధుడా, మీ మాటలు ధ్యానం చేసుకొనుచుండగా అర్థమయ్యే విధంగా స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడి దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరో ఇక్కడ బాగా టెన్షన్గా కూర్చున్నారు. దేవుని వాక్యాన్ని ప్రశాంతంగా వినండి. ఆమేన్, ఆమేన్. చాలా ఒత్తిడితో ఇక్కడ కూర్చున్నారు. దేవుని వాక్యాన్ని వినండి, మీ ఒత్తిడంతా మీ నుంచి విడుదలవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఏంటంటండి, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. నీళ్లు ఈ రోజుల్లో దొరకడం లేదా? పుష్కలంగా దొరుకుతున్నాయి. ఎక్కడ బోరేసినా పుష్కలంగా వాటర్ వస్తున్నాయి. నీళ్లు దొరికిన ప్రాంతము ఎక్కడో ఒకటో అరో ఉంటుంది అంతే. సాధ్యమైనంత వరకు నీళ్లు ప్రతి ప్రాంతంలోకి దేవుని మహాకృప వలన అందించబడుతున్నాయి. అరొక్కరో ఏంటండి, అక్కడక్కడ మాత్రమే నీళ్లు దొరకట్లేదు, కానీ చాలా చోట్ల నీళ్లు దొరుకుతుంది. నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ నీళ్లు ఇబ్బంది ఉన్నాయని తెలిస్తే గవర్నమెంట్ వారు వెంటనే రెండు కలిసి ఉన్నాయి, వాళ్ళకి నీళ్లు దొరకట్లేదంట. ఏమి నీళ్లు దొరకటం లేదంటే నీళ్లు అనగా వాక్యము. ఆమె వాక్యము అందించబడని కుటుంబాలు, మనుషులు, ప్రాంతాలు, రాష్ట్రాలు, గ్రామాలు, కొండ ప్రాంతాలు ఉన్నాయంట. వాళ్ళకి నీళ్లు దొరకట్లేదంట. హల్లెలూయా. స్పష్టమైన వాక్యము దొరకట్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, కానీ వాళ్ళకి చర్చికి వెళ్తున్నారు, కానీ వాళ్ళకి దీన స్థితి దేవుడు చూస్తున్నాడు. దరిద్రపు స్థితిలో వాళ్ళు ఉన్నారు. సరైనటువంటి నీళ్లు వాళ్ళు తాగడం లేదు. హల్లెలూయా. దీవించబడే నీళ్లు తాగడం లేదు, ఆరోగ్యం ఇచ్చే నీళ్లు తాగడం లేదు, ప్రమాదం నుంచి తప్పించబడే నీళ్లు తాగడం లేదు. హల్లెలూయా. వాళ్ళనే దీన దరిద్రులని దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి, రెండు చేతులు ఎత్తి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చున్నా కానీ సరైనటువంటి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారంట. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నా కానీ వాళ్ళు వెతుకుతున్నారంట. అసలు నేను వెళ్తున్న ఈ బ్రాంచీలో, ఈ సంఘంలో సరి అయిన వాక్యం అందించబడుతుందా లేదా అని వెతుకుతున్నారంట. కానీ వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, వెతుకుతున్న వారిని, దీన దరిద్రపు స్థితిలో ఉన్న వారి గురించి మీరు ఏం చేయాలంటే, మీ దరిద్రతను పోగొట్టిన ఆ దేవుణ్ణి తీసుకెళ్లి వాళ్ళని విశ్వాసంలో నడిపించడానికి విలువైన మాటలు అందించాలి. ఆమె. నేను రమేష్ బ్రదర్ ఒక ప్రాంతానికి వెళ్ళాను. రమేష్ బ్రదర్ అంటే మీకు తెలుసు? ఆయన రమేష్ అంటే ఎవరు? ఆయనే నన్ను తీసుకొని వెళ్ళాడు. అయ్యా, ఒక ఇంటికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం అన్నాడు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, మంచి పొజిషన్లో బ్రతికిన వ్యక్తి, మంచి విలువైన స్థానంలో బ్రతికిన వ్యక్తి, కానీ దేవుడు తెలియనటువంటి వారికి దీనస్థితి ఉంటుంది, దేవుని గురించి తెలియనటువంటి వారికి దరిద్రపు స్థితి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగానే ఉన్నాం అనుకుంటారు కానీ బాగుండరు. సంతోషంగా ఉన్నామనుకుంటారు కానీ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నామనుకునేసరికి వాళ్ళ దగ్గరికి దరిద్రత వెళ్ళిపోతుంది. ఆ దరిద్రత వాళ్ళు చుట్టుకుంటుంది. వాళ్ళ దరిద్రతలో నుంచి బయటికి రాకుండా ఆ ఊబిలోనికి లాగేసుకుంటుంది మనిషిని. హల్లెలూయా.
వాళ్ళని అటువంటి వ్యక్తి ఆ రమేష్ గారికి తెలుసు. ఆ రమేష్ గారు ఏం చేశారంటే, అయ్యా మాకు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రా అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, కూర్చున్నా. వాళ్ళు చెప్తున్న మాట వినండి. నేను బాగా బ్రతికాను అయ్యా, సడన్ గా నాకున్నంత ఆస్తి అంతా పోయింది, నా ఇల్లును నేను అమ్ముకున్నాను, నాకు దిక్కు ఎవరు లేరు, నా అనేవాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఆమె ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఏ నీళ్లు కావాలి? ఆయన దాహాన్ని తీర్చగలిగే నీళ్లు కావాలి. ఆ దాహాన్ని తీర్చగలిగినటువంటి స్త్రీ ఒక ఆమె మెట్ట మధ్యాహ్నము ఒక ప్రాంతం బావి దగ్గరికి వచ్చింది. ఏ బావి దగ్గరికి వచ్చింది? నీళ్లు చేతుకునే బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి ఆ మధ్యాహ్న సమయంలో ఆ బావి దగ్గరికి ఆ స్త్రీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె పాపం చేసే ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసే ఆమె కారణం ఏంటో తెలుసా? ఆమె జీవిత వృత్తి ఏంటంటే పాపమే. కానీ ఆ సమయంలో వస్తే మిట్ట మధ్యాహ్నం ఎవరు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ఒక సేవకుడు వెళ్ళాడు అక్కడికి. ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ సేవకుడు బావి దగ్గరికి వెళ్ళగానే ఆమెను అడుగుతున్నాడు, ఏమండి వింటున్నారా? మిమ్మల్ని కొంచెం నీళ్లు పోస్తారా? నాకు పోస్తాను కానీ మీ కులం వేరు, మీ జాతి వేరు, మీ స్థాయి వేరు, మీ రేంజ్ వేరు, మేము నీళ్లు పోస్తే మీరు తాగుతారా అండి అని ఆమె ఆ పాపాత్మురాలి స్త్రీ ఆ సేవకుడితో మాట్లాడుతుంది. హల్లెలూయా. సేవకుడికి ఏముంటుంది? ఆమెకు ఆ దరిద్ర స్థితిని పోగొట్టాలి, ఆమెకు నీళ్ళు ఇవ్వాలని సేవకుడికి ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? నీళ్ళు పోయమ్మ, నాకు నేను ఏ కులమైనా ఏదైనా సరే తాగుతానన్నాడు. ఆయన తాగుతాడన్నాడు. సరే పోస్తాను, కానీ ఒక మాట విను, పోసే ముందు నేను కూడా నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్లు నీకెప్పుడు దాహం పుట్టనీయదు. వింటున్నారా? మళ్ళా నేను ఇచ్చే నీళ్లు ఇంకెప్పుడు నువ్వు దాహం అని అడగవు, అటువంటి నీళ్ళు ఇస్తానన్నది. వెంటనే ఆ పాపాత్మురాలైన స్త్రీ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏంటండి, మీరిచ్చే నీళ్లు నాకు దాహం పుట్టవా? వింటున్నారా? సరే ఆ నీళ్ళేంటో నాకు ఇవ్వండి, చచ్చి నీ కడుపున పుడతా అంటారు కదా, ఆ భాషతో మాట్లాడింది. హల్లెలూయా. నీ పాంచన్, నీ కాళ్ళు మొక్కుతా. నీ పాంచన్ అంటే ఏంటి? కాళ్ళు మొక్కుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలంగాణ భాష. నీ పాంచన్ అంటారు, వెంటనే కాళ్ళు మొక్కుతా అని అర్థం. హల్లెలూయా. కాళ్ళు మొక్కుతా అంటే నీ పాంచన్ అని అర్థం. హల్లెలూయా. రెండు ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. A ప్లస్ A ఇజ్ ఈక్వల్ ఏనే. ఆమె మైనస్ కాదు, బి కాదు. హల్లెలూయా, ఏనే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయితే వినండి, నీ పాంచన్ని కాళ్ళు మొక్కుతా అనే టైప్లో మాట్లాడితే ఆ సేవకుడు ఏమన్నాడు? నేను నీళ్ళు ఇస్తాను, కానీ ఎప్పుడు నువ్వు దాహం అన్నవా అన్నాడు. ఆ నీళ్ళేంటో ప్రభు నాకు ఇవ్వు. ఓ సేవకుడు ఆ నీళ్ళు నాకు ఇవ్వు అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆమె తాగినటువంటి నీళ్లు, ఎటువంటి నీళ్లు తాగింది? ఆమె లోక సంబంధమైన నీళ్లు తాగింది. ఆ నీళ్ళ నుంచి మురికి నీళ్లు, లోక సంబంధమైన నీళ్ళు. ఏ నీళ్ళు? డ్రైనేజ్ వాటర్ ఎవరైనా తాగుతారా? చీ అంటున్నారు. మురికి నీళ్ళు తాగుతారు ఎవరైనా? చీ అంటున్నారు. ఆ రోడ్డు పక్కన వర్షం పడే నీళ్లు ఉన్నాయి కదా స్టాక్లో, అవి తాగుతారా మీరు? మరి ఏ వాటర్ తాగుతారు? బోర్ వాటర్ కూడా రావట్లేదు ఇప్పుడు. వింటున్నారా? ఏ వాటర్ అంటే? ఏమంటారు? మీరు అన్నీ అలవాటైపోయినాయి. ఆమె ఇప్పుడు అవి కూడా తాగడానికి కష్టం అవుతుందని ఇంట్లో ఏది పెట్టుకుంటారు. ఏది ప్యూరిఫైనా స్విచ్ చేస్తే వస్తాయంట అందులో. చూసారా కాలం ఎక్కడికి వెళ్ళిపోయిందో? మనిషి దగ్గరికి అన్నీ వస్తున్నాయండి. మనిషి దగ్గరికి అన్నీ వస్తున్నాయి, కానీ మనిషికున్న దరిద్రం పోవట్లేదు. వింటున్నారా? హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మురికి నీళ్ళు ఉన్నాయి. మురికి నీళ్ళు అంటే మాట్లాడే మాటే మురికి మాట. మురికి నీళ్ళు అంటే ఏంటో తెలుసా?
నోటికొస్తే ఎంత మాట అంత మాట వదిలిపెట్టడమే మురికి కంపునోరు అంటారు దాన్ని. మూయబడిన సమాధి లాంటిది. మూయబడిన సమాధి ఎటువంటిదో తెలుసా? దాన్ని తెరిస్తే కంపే కొడుతుంది. హల్లెలూయా. కంపు లోకంలో జీవిస్తున్న ఆ పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా తన పాపాన్ని కడిగివేస్తాడు. ఆమేన్, ఆమేన్. అలాగే మురికి నీళ్ళలో ఏం చేస్తున్నారు? మినరల్ వాటర్ దగ్గర నీళ్లు, ఉప్పు నీళ్లు, అవన్నీ చెడి మురికి నీళ్ళు, అవన్నీ అవి ఇవి కలిసి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్ళని పాలిష్ పడతారు అంతే. ఆమె బియ్యం కదా పాలిష్ పడతారు. దొడ్డు బియ్యం ఏం చేస్తారు పాలిష్ బట్టి? చెప్పండి. మీరు ఎన్నో ఇట్ట తెలియనట్టు ఊపుతున్నారు అనే తెలుసు మీకు. హల్లెలూయా. విత్తనం, వరి విత్తనం వేసిన తర్వాత పంట ఒడ్లను మంచిగా తీసుకొచ్చి దంచి ఒక దాంట్లో వేసి దాన్ని మరలా పాలిష్ బట్టి స్మూత్ గా ఎట్లా తింటారో తెలుసా? అబ్బా. ఇప్పుడు ఏ కాలంలో మనం ఉన్నామంటే దొడ్డు బియ్యం అంటే లావు ఉంటాయి. లావు బియ్యంకి ఆకలి ఎక్కువ ఉండదు. సన్న బియ్యం కావాలి. ఇప్పుడు ఏ బియ్యం కావాలి? అక్కడ పెట్టేది ఏంటి? దొడ్డు బియ్యమా, సన్న బియ్యమా? ఒకప్పుడు అవి కూడా దొరకలే. హల్లెలూయా. ఇప్పుడు అంతా పాలిష్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆమె మురికి నీళ్ళు తాగుతుందని పాలిష్ పడుతున్నాడు. దేనితోటి? వాక్యముతోటి. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆయనకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన దీన దరిద్రపు జీవితంలో జీవిస్తున్నాడని నాకు అర్థమైంది. వాళ్ళు మాకు చేసేసి వాళ్ళు కింద కూర్చున్నారు. కింద కూర్చొని ఆయన బాధంతా నాకు చెబుతా ఉంటే నాకు దుఃఖం కలిగేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడంటే నా దీన దరిద్రత స్థితిని పోగొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అడుగు యేసు ప్రభు ఉన్నాడని ఒక ఆయన చెప్పాడంట. ఆమేన్, ఆమేన్. నీ దీన దరిద్రపు స్థితిని పోగొట్టడానికి వాక్యం ఉంది. ఆ వాక్యము నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యము తప్పు చేయకుండా కాపాడుతుంది. వాక్యము సరిచేస్తుంది. వాక్యము సరైన మార్గంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్. వాక్యము జారిపోకుండా చేస్తుంది. వాక్యము అపవిత్రపరచబడకుండా పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. దీన్నే దరిద్రపు జీవితాన్ని పోగొట్టే నీళ్లు అంటారు. హల్లెలూయా. ఈ నీళ్లను ఆయన ఎదుగుతున్నాడు. కోట్ల వస్తుంది, కోట్లన్నీ పోయినాయి. ఏం మిగిలింది? డ్రెస్ మిగిలింది. హల్లెలూయా. కోట్లు పోయి షర్ట్ మిగిలింది. హల్లెలూయా. పైన కోటు పోయింది, లోపల షర్ట్ మిగిలింది. హల్లెలూయా. నిజం చెప్పాలంటే ఆ స్థితిలో ఆయన నీళ్లు దొరక బాధపడతా ఉన్నాడు. దప్పిక. ఏ దప్పిక? ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వటం లేదు. సిస్టర్ చెప్పారు కదా, మేము ఎంతో మంది డబ్బులు అడిగాం, మాకు ఎవరు ఇవ్వలేదు. దాన్నే దప్పిక అంటారు. దాన్నే తప్పుకుంటారు. ఆమేన్, ఆమేన్. ఆ తప్పికను పోగొట్టాలి అని అంటే ఒక దేవుని వలనే అవుతుంది. ఆ దేవుడు ఎవరయ్యారంటే ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? ఎవరు గట్టిగా చెప్పండి. నిజమేనా? కట్టాలు వస్తే ఎవరు గుర్తొస్తారు? కట్టాలు వస్తే ఏం గుర్తొస్తాయి చెప్పండి? దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఆమేన్. వాళ్ళు మాత్రం దేవునికి ఏమి చేయరు. అర్థమైందా? కట్టం వస్తే యేసయ్య గుర్తొస్తాడు. ఆ కట్టం కానీ తీరిపోయిందంటే ఇక దేవుడు కూర్చున్నాడు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడికి ఇచ్చిన మాటను మీరడానికి జాగ్రత్తగా మరి దేవుడు ఇచ్చిన మాట మీరితే ఏడ శాపం వస్తుందని వీళ్ళు ఆదివారం భక్తులుగా మారుతారు. సండే భక్తులు. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుందా? నీళ్లు మరి ఫుల్గా తాగరు, వాక్యం సరిగా వినరు, సగమే బయటకు పోతారు. కష్టం వస్తే నేను ఆదివారం సాక్ష్యం చెప్తాడు. ఆదివారం చర్చికి వస్తానయ్యా, నా కట్టం పోతానే. ఎడ కట్టం పోతుంది చెప్పు? నువ్వు నీళ్ళు తాగుతావు అసలు దేవుని సరే. కొంతమంది దేవుని సన్నిధిలో కూర్చుంటున్నట్లే ఉంటారు కానీ, తల ఊపుతున్నట్లే ఉంటారు కానీ వాక్యం వినరు. వాళ్ళు నీళ్ళు తాగరు. హల్లెలూయా. ఎట్లా పోతుంది దరిద్రపు జీవితం?
కొంతమంది వాక్యం వింటారనే ఉంటారు కానీ వాళ్ళు భాష మారదు. కొంతమంది వాక్యం వింటారు కానీ ఆదివారం చర్చికి వస్తారు కానీ కానుకలు ఇస్తారు కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ మాట తీరును మార్చుకున్నాడు. ఎట్లా నీళ్లు తాగుతారని చెప్పండి, ఎట్లా బోరులో నీళ్లు పడతాయి చెప్పండి. ఇగో మా వాళ్ళందరూ ఇక్కడ బోర్ వేస్తే బోరు పడలేదండి, నీళ్లు పడలేదండి అన్నారు. నీళ్ళు పడలేదా? పడలేదా అంటే బోర్ వేయడానికే మళ్ళీ సస్పెన్స్ అవుతుంది. అన్నీ ఉన్నాయి, బాగలేదు, నీళ్లు పడ్డాయి. హల్లెలూయా. నీళ్లు ఉండాలి, వాక్యం ఉండాలి. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు? ఆదివారం ఎందుకు వస్తున్నారు చెప్పండి. ఆ కనెక్షన్ పట్టుకొని అట్లాగా కానీ ఉంటే ఆయన పనికి వచ్చేవాడా చెప్పండి. అందుకే నేను మంగళవారం ఉపవాస కూడికలు రమ్మంటాను. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తారు మీకు. మంగళవారం పూట ఏం చేస్తుంటారమ్మా? మీ సార్లు పనికి పోతుంటే మీ సార్ ఎట్లా చేస్తున్నాడో ఏమో అని ఇంటిలో కూర్చొని ఇట్లా ఆలోచిస్తుంటారా? వింటున్నారా? మిగిలిన పని మీకు ఖాళీ ఉంటే ఏం చేస్తాం? మంగళవారమే కదా. మంగళవారం వస్తే బాధ, ఎక్కడ అమ్మగారు ఎందుకు రాలేదని అడుగుతుంది సండే రోజు. వింటున్నారా? అని ఏదో పని చేసుకునే వాళ్ళంటే పాపం వాళ్ళకి తప్పదు కాబట్టి పోతారు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చి నీళ్లు తాగొచ్చు కదా. ఏ నీళ్లు? వాక్యమైన నీళ్లు తాగొచ్చు కదా. మీరు ప్రార్థన చేస్తేనే కదా కరెంట్ నుంచి తప్పించబడింది. మీరు ప్రార్థన చేస్తేనే కదా పైన పాము పడ్డదంట, కరగకుండా పోయింది. అది ఏంటన్నారా? మీరు ప్రార్థన చేస్తేనే కదా ప్రమాదం నుంచి తప్పించబడేది. ప్రార్థన చేయరు, ప్రమాదాలేమో ఇంటికి వస్తాయి. ప్రమాదంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రమాదం పోలేదని బాధ. పాపం ఎంత కష్టపడి ప్రార్థన చేసినా ఏం ప్రయత్నం సేవకుడు? అయ్యగారు ప్రార్థన చేసినట్టు కానీ నాకు తగ్గలే. మీరు ఏంటంటే ఒక మాట చెప్తే ఏసన్న గారు చెప్తుంటే విన్నా నేను. సంవత్సరం అంతా స్కూల్కి పోరంట. 10th చదివేవాళ్ళు, ఇంటర్ చదివేవాళ్ళు, డిగ్రీ చదివేవాళ్ళు సంవత్సరం అంతా బడికి పోరంటాడు, కాలేజీలకు పోరంటాడు. ఎగ్జామ్ టైంలో వస్తారంట చర్చికి. హల్లెలూయా. ఎగ్జామ్ రేపు ఉందనగా, రేపు సండే ఉందనగా, నెక్స్ట్ వీక్ ఉందనగా, రేపు సోమవారం రోజు ఎగ్జామ్ ఉందనగా, సండే యవనస్తులు చర్చ్ అంతా ఫుల్ అయిపోతుందంట. ఏంట్రా వీళ్ళందరూ వచ్చారు బాబు, ఏంట్రా నాయన అని అడిగితే, అయ్యా ఇంతమంది యవనస్తులు వచ్చారేంట్రా, ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారని ఏసన్న గారు అడిగితే, అయ్యా వాళ్ళు పెన్ను ప్రార్థన చేయించుకుని పోతే ఎగ్జామ్ పాస్ అవుతారంట. అవి వాళ్ళు ఏం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు చెప్పండి? పెన్ను ప్రార్థన చేస్తే, మీరు కానీ ప్రార్థన చేస్తే అందరూ పాస్ అవుతారని యవనస్తులు వచ్చారా? ఒరే వీళ్ళు స్కూల్కి కానీ కాలేజీలకు కానీ పోయిన వాళ్ళ ఎక్కడ పోతారయ్యా? సంవత్సరం అంతా తిరుగుతానే ఉంటారు వాళ్ళు. ఆమె ఏనండి? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే అని చెప్పి ప్రార్థన చేసి ఆ పెన్నులన్నీ ప్రార్థన చేసి పంపించారంట. అందరు ఫెయిల్ అయ్యారంట. అందరు ఫెయిల్ అయ్యారంటే ఒక్కడు పాస్ కాలేదంట. వాక్యం వింటే కదా, వీడు చదివితే కదా పాస్ కావడానికి. హల్లెలూయా. పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, అడగపోతే పెన్నే రాస్తుందంట. వీళ్ళు రాయరు, పెన్ను రాస్తుందంట. హల్లెలూయా. పెన్నుకి ఏం తెలిస్తే రాస్తుంది? నువ్వు పట్టుకొని రాస్తే ఏ అక్షరాలు రాస్తుంది. ఆమె ఫెయిల్ అయినోడు వచ్చాయా, నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ సబ్జెక్ట్ రాయిపోతున్నాను, మరలా ప్రార్థన చెయ్యా అన్నాడంటే ఏసన్న గారిని. ఒరే మొన్న ప్రార్థన చేశాను కదరా, పెన్ను రాయలేదని అంటే నాకేమో అర్థం తెలియక అది కూడా కొనుక్కుందయ్యా. పేపర్ ఇచ్చారు, దాన్ని టేబుల్ మీద బండేసాను, నా పేపర్ మీద పెన్ను పెట్టాను, అది రాయలేదంటరా అన్నాడట. పెన్ను రాయలేదయ్యా, కొనుక్కుందా అన్నాడట. ఆమె నువ్వేం చేస్తున్నారా అంటే, రాయకపోయావా? నాకేమొస్తే రాస్తానయ్యా, నేను నీ చేత ప్రార్థన చేయించుకున్నా, ఏదో ఒకటి రాస్తే పాస్ అవుతాను. ఆ పెన్ను కొనుక్కుంది. హల్లెలూయా. వింటున్నారా? ఏమన్నా వస్తే కదా వీడు రాయడానికి. వీడికి ఏం రాదు, ఏం రాస్తాడు ఇంకా. అందుకే దాన్ని వంట పెట్టాడు, వీడు కూడా గమ్ముగా కూర్చున్నాడు. ఏమన్నా ఎగ్జామ్ బాగా రాసేవారా అంటే ఒక మాట చెప్తాను, మీరు నవ్వనంటే
నమ్మనంటే ఆమె. నేను ఈ వాక్యం చెప్తాడు పాస్టర్ డేవిడ్ రాజు గారు, మామూలుడు కాదు. హల్లెలూయా. నేను మామూలైన వ్యక్తిని కాదు, అందుకే నన్ను దేవుడు తీసుకొచ్చి నాకున్న తెలివికి మాత్రం నెంబర్ 1 మార్కులు వేయచ్చు ఆమె. అందుకే నీకున్న దరిద్రం పోవాలంటే ఇక్కడికి రావాలని తీసుకొచ్చాడు. మా నాన్న కష్టపడి నన్ను చదివించాడు. హల్లెలూయా. మా కొడుకు పెద్ద ఉద్యోగం చేయాలని చదివించాడు. ఇప్పుడు 7వ తరగతికి మెయిన్ ఎగ్జామ్ ఉందా? ఇప్పుడు లేదు కదా. ఆమె నాకుందప్పుడు 7వ తరగతి 2 సార్లు చదివేలేరు. నమ్ముతారో నమ్మరు, నాది కూడా చేశాను కదా సాక్ష్యం ఇంచుమించు. మా నాన్నకేమో బాగా చదవాలి నా కొడుకు అని, మా వాళ్ళందరూ ఉద్యోగస్తులే, వాళ్ళ పొజిషన్ నా కొడుకును కూడా ఉంచాలని మా నాన్న కల. 7వ తరగతి ఎవరో ఫెయిల్ అయ్యావని మా నాన్న అంటే, నాన్న వాళ్ళు బాగా చెప్పలేదు నా నాన్న, వాళ్ళు నాకు అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు నాన్న వాళ్ళ టీచర్లు అన్నాను. విన్నావా? అంతమంది పాస్ అయ్యారు కానీ నేను ఒక్కడే ఫెయిల్ అయ్యా ఆ క్లాస్లో. ఆమె మా నాన్న ఏం చేశారు తెలుసా? మళ్ళీ అదే క్లాస్లో కూర్చోబెట్టండి నన్ను, మరలా చదవరా 7వ తరగతి అని. ఆమె ఎంత ఉన్నారా? మరలా చదివాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అదే మళ్ళీ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయ్యారావా మా నాన్న అడిగాడు. నేనేమన్నాను తెలుసా? ఈసారి కూడా టీచర్లు బాగా చెప్పట్లేదు, ఇంక చదివేయడానికి బాగలేదు అని. మా నాన్న ఏం ఆలోచన చేశాడో తెలుసా? మా నాన్న కూడా తెలివి ఎక్కువే. వీడు చదవట్లేదు అని ఆయనకి అర్థం కాల. మా నాన్న కూడా నేను చెప్పిన మాటలు విని స్కూల్ బాగలేదని స్కూల్ మార్చేసి ప్రైవేట్ స్కూల్ వేసాడు. నాన్న స్కూల్ బాగలేదు, అసలు స్కూలే బాగలేదని స్కూల్నే మార్చేసాడు ఆయన. నేను చదివిందేమో గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ వేస్తే వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ పదాలు ఒక్కటెక్కదా నా మైండ్కి. వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ ఎక్కలే. వింటున్నారా? అదే లేదుయా. నాకు ఎక్కడికి ఏం చేయాలంటే రోజు సినిమాకి పోయేవాడిని. సంవత్సరం 8వ తరగతి నుంచి 9వ తరగతి దాకా. వింటున్నారా? నేను స్కూల్కి పోనని సంగతి మా నాన్నకి మా అమ్మకు తెలియదు. ఆమె 7వ తరగతి ఒకసారి మా నాన్న కొడతానని బాధకి ఒక మాట చెప్పారు. అరే పాస్ అయ్యావా అంటారంటే, నాన్న పాస్ అయ్యానే 7వ తరగతి. 2సారి కొడతాడండి. పాస్ అయ్యానంటే పాస్ అయ్యాను. మా అమ్మ అన్నది, అయ్యా పిల్లడు ఈసారి పాస్ అయ్యాడు, వాడికి గుడ్లు కూర వండి పెడతాం అన్నది. ఆమె మరి ఏదనుకున్నారు? హల్లెలూయా. అంత తెలియదు మనకి. ఆమె మీరు కూడా చేసేస్తామా? గబుక్కన నమ్మారు. తెలివి ఉంచుకోండి. హల్లెలూయా. జ్ఞానం ఉంచుకోండి. హల్లెలూయా. దేవుని ఇచ్చే జ్ఞానంతో నడవండి. మా అమ్మ గుడ్లు కూర తీసుకొచ్చి మంచిగా వండి పెట్టింది. నాకు గుడ్లు కూర అంటే బాగా ఇష్టం, అదే వండి పెట్టింది. తర్వాత మా అన్న టీచర్ పొద్దున వచ్చాడు. బాబాయ్ ఈడు ఎట్టిపోయాడు అని అంటే, పడుకురా 7వ తరగతి పాస్ అయ్యాడు ఈసారి అని. ఎక్కడ బాబాయ్ నిన్నే స్కూల్ కాడించి మళ్ళీ ఫెయిల్ అయ్యాడంటాడు. మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత ఏమరా ఫెయిల్ అయ్యమంట అంటే, నాన్న ఆ స్కూల్ బాగా చెప్పలేదు, వాళ్ళు టీచర్నే కదా అన్నాడు. అవునంటారా? స్కూల్లో మార్చేద్దాం అన్నాడు. ఆమె స్కూల్ మార్చేసాడు ఆయన. అదే నా మాటలు నిజమా అబద్ధం అనుకోండి. మా నాన్న వచ్చినప్పుడు అడగండి, మీరు కావాలని ఫోన్ చేసి చెప్తారు. మీ చేత మాట్లాడిస్తాం. మా అమ్మ కూర గుడ్లు కూర వండిందో లేదో మా పిల్లలకి అప్పుడప్పుడు చెప్తాడు. సాక్ష్యం చెప్తాడు మా నాన్న. మీ నాన్న ఇలా ఉండేవాడు అమ్మా, ఇలా అయ్యాడు. ఇప్పుడు అందరం మేము కూడా ఈ మాట వినాల్సి వస్తుంది. అప్పుడు అరే గిరి అనేవాడు. ఇప్పుడు అన్నాడు అయ్యా అంటాడు. మాస్టర్ గారు అని అంటారు. లేకపోతే అరే బరే అని తొందరగా మాట్లాడరు. అయ్యా అంటారు. కొడుకైనా సరే అరే అన్నారు. అయ్యా హల్లెలూయా. 9వ తరగతి దాకా ఏ నీళ్ళు తాగాను నేను? ఏ నీళ్ళు చెప్పండి? ఏ నీళ్ళు? లోక సంబంధమైన నీళ్ళు. ఆమె 9వ తరగతికి వచ్చిన తర్వాత 10వ తరగతి ఎగ్జామ్ రాయడానికి, కొత్తగా 10వ తరగతి జాయిన్ చేయడానికి స్కూల్ మార్చేద్దామని టీసీ కోసం వెళ్ళాడు మా నాన్న. అయ్యా టీసీ కోసం ఏ సంవత్సరం టీసీ ఇవ్వమంటాడా అని అడిగాడు. ఏంటండి మా ఓడు 9వ తరగతి చదివితే 9వ తరగతి టీసీ ఇవ్వకుండా ఏ టీసీ ఇస్తారంటూ? ఎప్పుడు జాయిన్ చేసావయ్యా? 8వ తరగతిలో జాయిన్ చేశాను. మీ ఓడు ఒక్కరోజే కనపడ్డాడు, ఇంతవరకు స్కూల్కే రాలవాడు. ఆమె వాడు ప్రతిరోజు బ్యాగ్ చదువుకొని ఇంటికి వస్తే వస్తాడు కానీ ఎట్టిపోతున్నాడో ఏమయ్యా.
మాకందరికి ఒకటే పని, క్రికెట్ వాలీబాల్, వేరేదే లేదు. హల్లెలూయా. ఈ పిల్ల కూడా ఉంటుంది కదా, అదే మా గ్యాంగ్ వేరే. ఆమె చెడు అలవాట్లు ఏం లేవులేండి. హల్లెలూయా. ఒక్కటే పొరపాటు. ఏ పొరపాటు? 2 సంవత్సరాలు వాలీబాల్ క్రికెట్. ఆమె ఆ వాలీబాల్ క్రికెట్ ఆడుకోవటం, వచ్చిన డబ్బులతోటే ఏం చేయడం, రోజు తిరగటం, తినటం, ఐస్ క్రీమ్ తినటం, 5 తినటం, ఏ కాలానికి 5 తినేవాళ్ళు. ఆమె ఇదేమో పని. ఇంత తెలియకలను తీసుకొచ్చి చెప్పలేసి హల్లెలూయా. వింటున్నారా? ఇంత దరిద్రపు జీవితంలో ఉన్న నన్ను దేవుడు ఆ నీళ్లు కాదురా, ఈ నీళ్లు తాగురా అన్ని ఎప్పుడైతే ఆయన మినరల్ వాటర్ ఇచ్చాడో అప్పటి నుంచి నా ఆరోగ్యం బాగా అయింది. ఆమె 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 హల్లెలూయా. నీళ్లు దొరకని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ నాకు నీళ్లు దొరికినాయి అంటే ఆమోసాయి గారి దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్లు దొరికినాయి. ఆమె ఆమె కొన్ని సంఘాలలో ఇటువంటి నీళ్లు లేవు, సరైన వాక్యం లేదు. వింటున్నారా? అక్కడ ఏముంటుందంటే లేస్తే డబ్బు. హల్లెలూయా. నెల నెల కానుకలు ఇస్తున్నారా, మీటింగ్లు వస్తున్నాయి, నెలకు మీరు ఎంత ఇస్తారు, మీటింగ్లకి ఎంత ఇస్తారు, ఆ చైర్లకి ఎవరు పెట్టుకుంటారు, ఆ టెంట్కి ఎవరు పెట్టుకుంటారు, ఆ గ్రౌండ్కి ఎవరు పెట్టుకుంటారు, ఇవి ఉన్నాయి. సరి అయినటువంటి మార్గంలో నడిపించగలిగే సేవకులు అరుదు. హల్లెలూయా. హల్లెలూయా. జీవితాన్ని ఎత్తిపట్టి మాట్లాడగలిగిన దైవ సేవకులు కొంతమందే ఉన్నారు. పరిస్థితుల గురించి మాట్లాడగలిగిన సేవకులు కొంతమందే ఉన్నారు. దేవుని ప్రేరణ ప్రకారం నడిచే వాళ్ళే కొంతమందే ఉన్నారు. అందుకే చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తున్నా కానీ దరిద్రపు జీవితంలో ఎందుకున్నారంటే ఇందుకే ఉన్నారు. ఆమె ఆమె మేము చాలా సంఘాలకు వెళ్ళాము. అయ్యగారి కాడికి రాకముందు సంవత్సరానికి మాకు బాకీ 1,00,000 రూపాయలే మిగిలేదు. మా సుబ్బారావు చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు. దాన్ని ఆయన 40,000 ఇస్తే మేము 1,00,000 రూపాయలు చేసి పెట్టేవాళ్ళం. ఆమె పాపం ఆయన మా బాధ చూసి తట్టుకోలేక పాపం మాకు 20,000, ఒక 5,000-10,000 తీసేసేవాడు. ఆమె మాకు పిచ్చికి ఇచ్చినట్టు ఇచ్చేవాడు, బోనస్ ఇచ్చేవాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఈ 1,00,000 దాటి మాత్రం కిందకు వచ్చేది కాదు, తీరేది కాదు. వింటున్నారా? ఎప్పుడైతే సరైనటువంటి సేవకుని కిందకు మేము పడ్డామో అప్పుడే మాకు నీళ్ళు దొరికినాయి. ఆమె సర్వ సత్యములోనికి నడిపించే వాక్యం. ఆమె హల్లెలూయా. పాట పాడితేనే అన్ని తెలిసినట్టు కాదు, వాక్యం చెప్తే అన్ని తెలిసినట్టు కాదు, వాక్యం చెప్తేనే అన్ని తెలిసినట్టు కాదు, వాక్యం చదివితేనే తెలిసినట్టు కాదు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రజెంట్ చేసుకుని వెళ్తే అన్ని తెలిసినట్టు కాదు. హల్లెలూయా. 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 నీకు తెలవాల్సింది ఏంటయ్యా అంటే దేవుడు చెప్తున్న ప్రతి మాటను పట్టుకొని విని నడిస్తే అప్పుడు నీకు జీవితంలో లోతేంటో, ఎత్తేంటో, పల్లాలేంటో, లోక సంబంధమైన మార్గాలేంటో, దేవుని సంబంధమైన మార్గాలేంటో, ఆశీర్వాద సంబంధమైన మార్గాలేంటో, దీవెనకరమైన సంబంధమైన మార్గాలేంటో అప్పుడు తెలుస్తాయి. మంచి ఏంటో చెడు ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఆమె ఆమె హల్లెలూయా. హల్లెలూయా. 2 గంటలుగా 2:30కి, 2 గంటలుగా 2:30కి మీరు ఇసిగిపోతారు. 2:30కి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. బాధపడకండి. 2 గంటలకే 2:10కి వచ్చేస్తాం. మంచిది. ఒక మాట ఇంతవరకు అయింది కదా, అది వరుస్తుంది. ఇంక 4 వాక్లు ఉన్నాయి. ఆమె నాకు ఇచ్చిన దేవుని కృప ఏంటంటే 5 మాటలు వివరించడానికి 5 వాక్యాలు అమ్మ పంపిస్తారు. 5 వాక్యాలు వివరించడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది. హల్లెలూయా. 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 ఎట్లా చేస్తానంటే బోరింగ్ కొడతా, వెంటనే నీళ్ళు రావు. వచ్చేంతవరకు బోరింగ్ కొడతానే ఉంటా. ఆమె మీరు నీళ్లు తాగి వెళ్ళాలంతే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విన్నబిడ్డలారా, మీరు ఆశీర్వదించబడి బయటికి వెళ్ళాలి. ఆమె ఆమె మీరు కూడా అన్న ప్రార్థన చేస్తాడు, పెద్దయ్య గారు ప్రార్థన చేస్తారు, పెద్దమ్మ గారు ప్రార్థన చేస్తారు, ధర్మం చిన్నమ్మ గారు ప్రార్థన చేస్తారని బకెట్ పట్టుకుని కూర్చున్నారు. సుమా, మీ బోరింగ్లు మీరే కొట్టాలి. మీరు నీళ్ళు వచ్చిందాక కొడతానే ఉండాలి. ఆమె చదవండి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత చాలా మంది నశించిపోతున్నారంట, చచ్చిపోతున్నారంట. దేవుని వాక్యం తెలియక, దేవుడు ఏంటో తెలియక చాలా మంది చచ్చిపోతున్నారంట. ఒక ఆయన మేము వెళ్ళాం కదా, ఆస్తంతా పోగొట్టుకున్నాడని
అని చెప్పాను. నేను ఒకటే మాట చెప్పాను. ఏమండి, మీ దరిద్రత పోవాలి అని అంటే దేవుడి మాట విని నడుచుకుంటే, దేవుని మార్గంలో నడిస్తే మీ దరిద్రత అంతా పోతుందని చెప్పాను. మా అప్పులు తీరట్లేదండి, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదండి అన్నాను. అంటే అని చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకటే మాట చెప్పాను, నా దగ్గర డబ్బులు అయితే లేవు, ల్యాండ్ కొన్న కాగితాలు మాత్రం ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళి తాకట్లో పెట్టుకొని నీ అప్పు తీరిన తర్వాత నా ల్యాండ్ కాగితాలు నాకు తెచ్చి అన్నాను. అన్నానా రమేష్ గారు? అన్నానా? అనలేదా? అన్నానా? అనలేదా? కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఆమె ఏడ్చారు. హల్లెలూయా. అది ఒక్కటి చాలండి. ఆమె మా సంఘానికి రండి, మేము ప్రార్థన చేస్తే ఈ బాధలు పోతే అనలే. నేను వింటున్నారా? ఆల్రెడీ ఆయన సంఘానికి వెళ్తున్నాడు, ఆ సేవకుడు ఆయన ఆదరిస్తున్నాడు. ఆ సేవకుడు వల్ల కాదు నా దగ్గరికి రా, నా దగ్గర నీళ్ళు బాగున్నాయి అనలేదు. నేను ఒక్కటే మాట అన్నా, నీ సేవకుడు నిన్ను ఆదరిస్తున్నాడు, ఆయన కనిపెట్టుకున్నాడు. ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. తప్పేంటో ఒప్పేంటో సరిచేస్తున్నాడు. మరి వేరే సంఘాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో దారి చూపించిన వాళ్ళని మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో ఆయన అన్నాడు, నా దగ్గరికి చాలా మంది వచ్చారు ప్రార్థన చేయడానికి, కానీ నువ్వు ఒక్కడే కరెక్ట్గా మాట్లాడావయ్యా. నా సంఘానికి రా, మా సంఘానికి రా అని నన్ను పిలవలేదు, నువ్వు ఒక్కడే కరెక్ట్గా మాట్లాడావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హృదయంలో ఉన్నటువంటి ఆ గందరగోళాన్ని పోగొట్టగలగాలి మనం. ఆమేన్. గలిబిలి సైతాన్ని, దరిద్రపు గలిబిలి చేస్తున్న సైతం, అది దరిద్రం, దాన్ని పోగొట్టగలగాలి మన మంచి మాటలతో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు ఈ మీటింగ్స్ లో చాలా అద్భుతమైన కార్యాలు దైవ సేవకుల ద్వారా ప్రభువు చేయబోతున్నాడు మీ ప్రార్థనల ద్వారా.